అందరికీ నమస్కారం అండి. అవారు హెర్బల్స్ వారు ఈరోజు తెలియజేస్తున్నటువంటి అంశం విటమిన్స్. చాలామందికి విటమిన్స్ అని పేరు వింటారు. వాటి యొక్క అవసరాలు మన శరీరానికి ఎందుకు అనేది చాలామందికి తెలియదు. ఇవాళ వాటి గురించి కూలంకషంగా తెలుసుకుందామండి. మన శరీరంలో ఎముకలు, కండ, చర్మం ఇలాంటివన్నీ కూడా పుట్టినప్పటి నుంచి రోజు రోజుకి పెరుగుతున్నాయంటే వాటికి ముఖ్య కారణం విటమిన్స్. ఈ విటమిన్స్ని మనం రోజు తీసుకోవటం వలన అవయవాలు పెరుగుతాయి, కండ పెరుగుతుంది, ఎముకలు పెరుగుతాయి, జుట్టు, కన్ను చూపులు పెరుగుతాయి, చర్మం నిగారిస్తూ ఉంటుంది. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విటమిన్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాల యొక్క జీవితకాలాన్ని మంచిగా చూస్తూ కణ విభజనకి, కణ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇంత విలువైనటువంటి ఈ యొక్క విటమిన్స్ని మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. ఒక డి విటమిన్ సూర్యకాంతి ద్వారా తీసుకుంటే మిగిలిన అన్ని విటమిన్స్ని మనం తీసుకునే ఆహారం ద్వారానే మన శరీరానికి సమకూర్చవలసి ఉంటుంది. ఇంత మంచి ఆహారం మరి ఎక్కడ దొరుకుతుందంటే తాజా ఆకుకూరలు, తాజా పండ్లు, తాజా కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసము ఇలాంటి సమతుల్యమైనటువంటి ఆహారం రోజు తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ సమృద్ధిగా అంది తద్వారా మన యొక్క అవయవాలు బలంగాను ఆరోగ్యంగాను ఉంటాయి. ఎప్పుడైతే బలంగాను ఆరోగ్యంగాను అవయవాలు ఉంటాయో మనకి రోగాలు అనేవి త్వరగా రావు. మరి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్స్లో ఏ, బి, సి, డి, ఈ అండ్ కే ఇన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. ఈ విటమిన్స్ని రెండు రకాలుగా విభజిస్తే కొన్ని నీటిలో కరుగుతాయి, కొన్ని కొవ్వుల్లో కరుగుతాయి. ఈ కొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్స్ శరీరం కొంత నిల్వ చేసుకుని ఉంటాయి. ఒక పూట తీసుకోకపోయినా శరీరంలో ఉన్నటువంటి నిల్వ నుంచి కొంత తీసుకుని వాడుకుంటూ ఉంటాయి. కానీ బి, సి అనేటువంటి విటమిన్స్ నీటిలో కరిగిపోతాయి. అది నిల్వ ఉన్నా కూడా నీటిలో కరిగి మలమూత్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మన శరీరానికి కావాల్సినటువంటి బి, సి విటమిన్స్ని కంపల్సరిగా మనం తీసుకోవాలి. ఇంత విలువైనటువంటి ఈ విటమిన్స్లో ఏ విటమిన్ కంటికి బాగా ఉపయోగపడితే బి కాంప్లెక్స్ అంటే B1, B2, B3, B6, B7, B8, B10, B11 అండ్ B12 వీటన్నిటిని కాంప్లెక్స్గా అంటారన్నమాట. అంటే సముదాయం. ఈ యొక్క సముదాయం శరీరంలో కణాల విభజనకి, రక్త వృద్ధికి, నరాల యొక్క బలానికి, కంటి చూపు చర్మాలని బలానికి, తర్వాత B12 లాంటిది అయితే శరీరంలో జరిగేటువంటి నొప్పులకి నివారణకు, తిమ్మిర్ల నివారణకు మరి ఉపయోగపడుతుంది. అట్లాగే సూర్యుని నుంచి తీసుకునేటువంటి డి విటమిన్ ఎముకల బలానికి, సి విటమిన్ నిమ్మ జాతి నుంచి వచ్చేటువంటి సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి మనలో ఇమ్యూనిటీని పెంచడానికి, అలాగే ఈ విటమిన్ కళ్ళకు, చర్మానికి, మరి కే విటమిన్ దెబ్బలు తగిలినప్పుడు రక్తం బయటికి వెళ్లకుండాను త్వరగా గడ్డగట్టడానికి, త్వరగా జబ్బులు తగ్గడానికి లేదా గాయాలు మాన్పడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్స్ మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు అని తెలుసుకున్నాం. మరి వాటిని ఈ రోజు నుంచి రోజు సంపూర్ణమైన ఆహారంగా భావిస్తూ మంచి తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నట్స్, ఎగ్, తర్వాత పాలు, గుడ్లు, మాంసము, చేపలు
ఇలా సమతుల్యమైన ఆహారం రోజు తీసుకుంటూ ఉంటే మనకు సంపూర్ణమైనటువంటి విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. సంపూర్ణమైన విటమిన్స్ మన శరీరానికి అందితే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బలంగాను ఆరోగ్యకరంగాను ఉంటాయి. ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి అవయవాలు ఉంటే వాటి పనితీరు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనకి జీవితం కాలం కూడా పొడిగించబడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్నట్టు 100 సంవత్సరాలు బతకటం సాధ్యమే. ఇంత మంచి విషయం ఈ విటమిన్స్లో ఉంది. ఈ విషయాన్ని అవగాహన కోసం తెలియజేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీతో పాటు మీ స్నేహితులకి, బంధువులతో కాకుండా మీ పక్కన వాళ్ళకు కూడా ఈ వీడియోని పంపించండి. దీనికి ఉన్న సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మనకొక్కరికే కాకుండా మన చుట్టుపక్కల కూడా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మీ వంతు పాత్ర ఈ యొక్క వీడియోని షేర్ చేయడం ద్వారా మీ యొక్క పాత్రని ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు. సుబ్బారావు అవ్వారు.